అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. రబ్బిష్రహ్లీ సద్రి యస్రిలి అమ్రి వహలుల్ ఉక్దతం మిల్లిసాని యఫ్ఖౌ ఖౌలి. దీని అర్థం, నేను చెప్పబోయే ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆలోచించగల శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి నేను ఆ దువా చదవడం జరిగింది. ఇంత క్లుప్తంగా ఎందుకు ఇది చెప్పడం జరుగుతుందంటే, ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మైనారిటీలపై అందరికీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. అందరికీ వచ్చేసింది మైనారిటీల మీద ప్రేమ. అదేమంటారు, ఒక సామెత ఉంది, సవితి తల్లికి ప్రేమ వస్తేనంట వెన్నెల్లో కూర్చోబెట్టి పిల్లలకి పేలు చూసిందంట, పేలు కొట్టిందంట. అట్ట మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు మైనారిటీల మీద ఎక్కడ లేని ప్రేమ కనబరుస్తున్నారు. మైనారిటీల మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా నేను చెప్పడానికి గల కారణాలు ఏంటి అన్నది ఒకసారి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో తర్వాత మీకు క్లుప్తంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను అంశం టు అంశం, అంటే విషయం టు విషయం, ప్రతి ఒక్కటి క్లుప్తంగా నేను చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, తను ఏదైతే తన పార్టీ తరపున మేనిఫెస్టో ఏదైతే రెడీ చేశారో ఆ మేనిఫెస్టోను నౌజ్బిల్లా ఆయన ఖురాన్గా భావిస్తున్నారంట. ఖురాన్ అదేవిధంగా భగవద్గీతగా కూడా భావిస్తున్నారంట, బైబిల్గా కూడా భావిస్తున్నారంట. సాధారణంగా ఏవైతే మత గ్రంథాలు ఉంటాయో, ఎంతో పవిత్రంగా ఉండే ఈ మత గ్రంథాలు, ఎంతో పవిత్రంగా మనం వాటిని భావిస్తాం, ఎంతో పవిత్రంగా వాటిని పూజిస్తాము, ఎంతో పవిత్రంగా వాటిని తీసి చదువుతాము. అందులో ఉన్నవి 100కు 100% వాస్తవాలని చెప్పి మనం నమ్ముతాం. మరి అటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫాలో అవుతారు. ఇక్కడ ముఖ్యంగా నేను మైనారిటీలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మైనారిటీలు మేల్కోండి అన్న మాట ఇక్కడ ఎందుకు రాయడం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఖురాన్గా భావిస్తా అన్నారు. నౌజ్బిల్లా ఎంత పెద్ద మాట అంటే, అది వాటిలో ఉండే ప్రిన్సిపల్స్ని కానీ మనం ఏ విధంగా ఫాలో అవుతాము, అందులో ఉండే వాటిని మనం 100కు 100% ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సిన అంశాలు ఫాలో చేస్తాం కూడా. మరి అంత పెద్ద అటువంటి ఒక పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోతో పోల్చారు. సంతోషం. పోల్చిన వ్యక్తి ఏం చేశాడు, పోల్చినప్పుడు అంటే నువ్వు మత గ్రంథాలలో ఉండే వాటికి నువ్వు విలువ ఇచ్చేవాడివైతే నువ్వు ఎంత శాతం నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను నువ్వు పూర్తి చేశావు. ఇక్కడ ముఖ్యంగా మైనారిటీల అంశాన్ని నేను మాట్లాడతాను. మైనారిటీలకు నువ్వేం చేశావు? ₹1,00,000 దుల్హన్ పథకంకి ఇస్తానన్నావు. ₹1,00,000 దుల్హన్ పథకానికి నువ్వు ఇస్తామని చెప్పి 2015 ఏప్రిల్ 29న జీవో నెంబర్ 67 తెలుగుదేశం పార్టీ ఏదైతే దుల్హన్ పథకాన్ని గరీబ్ ఆడపిల్లలకు, అంటే ఎవరైతే ఆర్థిక స్తోమత లేని, పెళ్లి చేసుకునేందుకు స్తోమత లేని ఆడపిల్లలకు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ దుల్హన్ పథకాన్ని పెట్టారో, ఆ దుల్హన్ పథకం కింద ₹50,000 తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే దాదాపు 40,000 మందికి ఈ దుల్హన్ పథకం అనేది 200 కోట్ల రూపాయలతో ఆనాడు 2015 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, రైట్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పావు? 50,000 తీసేసి ₹1,00,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ ₹1,00,000 విషయంలో ఏదైతే 2019 9వ నెల నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జీవో నెంబర్ 105 కింద దాన్ని వైఎస్ఆర్ కళ్యాణ పథకం కింద పేరు మార్చి అది 2020 ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, 3 సంవత్సరాల వరకు దాని ఊసే లేదు. 3 సంవత్సరాల వరకు దాని ఊసు లేకపోతే ఎప్పుడైతే హైకోర్టు ముట్టిక్కాయలు వేసిందో, ఎప్పుడైతే కోర్టు ముట్టిక్కాయలు వేసిందో, అప్పుడు నామమాత్రంగా జస్ట్ కొద్ది మందికి మాత్రమే ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి 5,000 మందికి మాత్రమే ఈ పథకాన్ని అందజేసి చేతులు దులుపుకున్నారు. ఎన్నో ఆంక్షలు పెట్టాడు దానికి సంబంధించి. 10th క్లాస్ చదివి ఉండాలంట,
ఆ, ఖచ్చితంగా ఈ ఆంక్షల్లో నెగ్గితేనే ఆయన దుల్హన్ పథకాన్ని ఇస్తారు. ఇది మైనారిటీలను వంచడం కాదా? ముఖ్యంగా నువ్వు ఖురాన్తో పోల్చావు. ఖురాన్తో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇది పోల్చినప్పుడు, ఆ పవిత్ర గ్రంథంతో నువ్వు పోల్చినప్పుడు నువ్వు చెప్పింది చెయ్యాలా వద్దా? ఇది మైనారిటీలు, వైఎస్ఆర్సీపీలో ఉండే మైనారిటీలు ఇది ఆలోచించరా? ఎంతసేపు 4% రిజర్వేషన్, 4% రిజర్వేషన్, 4% రిజర్వేషన్, రైట్? 4% రిజర్వేషన్ గురించే మనం మాట్లాడదాం. 4% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడే ముందు, 4% రిజర్వేషన్ 2004 నుంచి 9 హయాంలో అది పెట్టినా, దాన్ని చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు దానిని కొనసాగిస్తూ వచ్చారు. అదే సమయంలో ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వెళ్ళి ఈ పథకాన్ని రద్దు చేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వెళ్ళినప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ముస్లిం పక్షపాతి అయినప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టులో ఇక్కడ నుంచి లాయర్లను పంపించి వీళ్ళ ఖర్చులకు ఇచ్చి, లాయర్ ఖర్చులకు ఇచ్చి ఆ 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ను రద్దు చేయవద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షపాతిగా ఆనాడు నిలబడింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే, ఒకవేళ పార్టీలకు అతీతంగా అన్నోన్ వ్యక్తిగా మనం మాట్లాడితే కనుక తెలుగుదేశం పార్టీ చేసింది ఆనాడు మైనారిటీలకు 100%, 100కు 100% రైట్. ఎందుకంటే మన వైపు నిలబడి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఏదైతే అక్కడ హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో రద్దు చేయండి ఈ 4% రిజర్వేషన్ అని, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఎవరైతే అప్పుడు సీఎంగా ఉన్నారో ఇక్కడ నుంచి లాయర్లను అక్కడికి పంపించి జస్ట్ అటెండ్ అవ్వండి చాలు, 5 లక్షల రూపాయలు లాయర్కు ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ నుంచి లాయర్ను పంపించి అక్కడ 5 సంవత్సరాల పాటు కొనసాగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సరే, అక్కడికి ఈ 4% రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు అయిందా? కాదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రీసెంట్గా ఏవైతే సంవత్సరం క్రితం ఏవైతే ఎమ్మెల్సీ రాజ్యసభకు ఏవైతే అభ్యర్థులను ఎంపిక విషయంలో అదే ఆర్ కృష్ణయ్యను, అదే ముస్లిం ద్రోహి ఆర్ కృష్ణయ్యను, అదే మైనారిటీల ద్రోహి ఆర్ కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? తీసుకువెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఒకటి ఆర్ కృష్ణయ్య తెలంగాణ వ్యక్తి, 2 ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయమన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? రాజ్యసభలో కూర్చోబెట్టారు. వైఎస్ఆర్సీపీ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున. ఈ మైనారిటీలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కనీసం కొంతైనా ఆలోచించే శక్తి ఒకవేళ మైనారిటీలకు ఉంటే, అందుకే నేను దువా చదివాను, రబ్బి ష్రహ్లీ సద్రి యస్రిలి అమ్రి వహలుల్ ఉగ్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. దీని అర్థం విని సరిగ్గా అర్థం చేసుకొని ఆలోచించగలే శక్తి ఈ దేవుడు అల్లాహ్ వీళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం. అయితే ఈ మైనారిటీలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి ఏదో చేసేసారన్న అని చెప్పుకుంటూ వస్తున్నారు. మనము జస్ట్ 5 పథకాల గురించే మాట్లాడదాం. 1985లో మొట్టమొదటగా ముస్లిం మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పటి ముఖ్యమంత్రి రామారావు ఏర్పాటు చేశారు మొట్టమొదటగా. 1985లోనే ఆయన ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి సందర్భంలో అదేవిధంగా ఒక్క మైనారిటీ కార్పొరేషనే కాదు, అటువంటి పథకాలు హజ్ హౌసెస్ ఎవరు ఏర్పాటు చేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలో హజ్ హౌసెస్ అనేవి ఏర్పాటు చేసి మక్కాకు ప్రతి ముస్లిం కూడా తన జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ఎంతో పవిత్రమైన ప్రదేశం మక్కా. అటువంటి ప్రదేశానికి మొట్టమొదటగా ఆర్థిక సాయం అందించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మనకు పార్టీలతో సంబంధం లేదనుకుంటే ఒక వ్యక్తిగా, ఒక న్యూట్రల్ పర్సన్గా నన్ను లేదా ప్రజలు ఏదైనా ఆలోచించేటప్పుడు ఎవరు చేశారు ఈ పని అంటే అదొక తెలుగుదేశం పార్టీ చేసింది. అప్పుడు అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీస్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా దుల్హన్ పథకం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా దుకాన్ మకాన్ అండి, ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి, ప్రతి సంవత్సరం కూడా 1000 మందిని గ్రామీణాల్లోంచి కానీ పట్టణాల్లోంచి కానీ రూరల్ నుంచి కానీ 1000 మందిని చూస్ చేసుకొని వాళ్లకు ఇంటితో పాటు వ్యాపారం చేసుకునేందుకు కూడా ఆ దుకాణాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో దుకాన్ మకాన్ అనే ఒక స్కీమ్ పెట్టింది. ఇటువంటి చెప్పుకుంటూ పోతే దాదాపు మైనారిటీలకు చేసింది తెలుగుదేశం పార్టీ 10 సంక్షేమ పథకాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో మన మైనారిటీలు ఉన్నారో ఈ మైనారిటీలు కనీసం అర్థం చేసుకోగలిగితే కనుక
వైఎస్ఆర్సీపీకి ఇప్పటికిప్పుడే వాళ్ళు బాయ్ బాయ్ చెప్పి పక్కకు వచ్చే పరిస్థితి. వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరేమో అనుకుంటున్నాను నేను. బహుశా వీళ్లకు ఇంత డెప్త్గా తెలియదు అనుకుంటున్నాను నేను. బహుశా ఒకవేళ తెలిస్తే మాత్రం వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా తిరస్కరిస్తారని చెప్తున్నాను రాష్ట్రంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మైనారిటీలకు చేసింది ఏమీ లేదు. 1000% నేను చెప్తాను, నవరత్నాలు అనేది అందరితో పాటు కలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడే తప్ప మైనారిటీలకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమీ లేవు. ఉల్టాగా ఉన్న దుకాన్ మకాన్ని రద్దు చేశారు, దుల్హన్ పథకాన్ని ఆపేశారు. దుల్హన్ పథకం 50,000 1,00,000 రూపాయలు అని చెప్పి నామమాత్రంగా కండిషన్స్ పెట్టి 10th క్లాస్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి దాన్ని ఆపేసిన పరిస్థితి. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి ఉల్టాగా నష్టం చేశారే తప్ప లాభం చేసింది ఏమీ లేదంటున్నాను నేను ఒక మైనారిటీ వ్యక్తిగా. అదేవిధంగా మీరు నా కల్మా రిలేషన్ మనకు ఉంది కాబట్టి ప్రతిదీ కూడా నేను క్లుప్తంగా క్షుణ్ణంగా ఇది తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ ప్రస్తుతం ఇన్ని సంవత్సరాలు ఏవైతే ఈ ప్రభుత్వంలో జరిగాయో, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో గొంతెత్తితే అరెస్టులు, గొంతెత్తితే బెదిరింపులు, గొంతెత్తితే వాళ్ళను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం, అరాచకాలు చేయడం, ఇవే జరుగుతున్నాయి. కానీ ఇప్పటికైనా సరే ఎవరో ఒకరు గొంతు విప్పకపోతే, ఎవరో ఒకరు మాట్లాడకపోతే పబ్లిక్ మైనారిటీలు ముఖ్యంగా మోసపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు అన్న విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా నేను తేట తెల్లం చేసేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే నేనేదో ఊరికే జస్ట్ మీకు నోట్తో లెక్కలు చెప్పేసి, నోట్తో ఏదో ఇది చేసేస్తున్నాడని చెప్పేసి మిమ్మల్ని నమ్మిచ్చేసి ఓట్లు తెలుగుదేశం పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలి మైనారిటీలు అన్న ఉద్దేశంతో కాదు. లెక్కలతో సహా చెప్తాను. ఎవరైనా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నాతో పాటు డిబేట్కు రావచ్చు. లెక్కలు ప్రతి ఒక్క రూపాయి లెక్క చూపగలను. మైనారిటీలకు ముఖ్యంగా జరిగిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఇక్కడ చెప్పగలము. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అందరికీ ఇచ్చినట్టే మైనారిటీలకు కూడా ఇచ్చాడే తప్ప మైనారిటీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఇక్కడ మైనారిటీలు మరొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలు చెప్పేది ఏంటంటే, మాకు हमारे आदमी को सीएम दिए, हमारे आदमी को डिप्यूटी सीएम दिए क्या, हमारे आदमी को और एक दिए क्या, हमारे आदमी को कॉर्पोरेटर दिए क्या, हमारे आदमी को एमएलए दिए क्या. ఇక్కడే రాజకీయ అసంతృప్తితో మైనారిటీలు వెనకబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. అసలు మనం మైనారిటీ అన్న విషయం పక్కన పెట్టండి, మనం మెజారిటీ అని చెప్పండి. మీరు ఎందుకు మైనారిటీ చెప్తారు? ఎప్పుడో దేశం విడిపోయినప్పుడు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నప్పుడు అప్పటి రాజ్యాంగంలో మైనారిటీలుగా మనల్ని పరిగణించారు. ఇప్పుడు మైనారిటీలని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దాదాపు 30 కోట్లకు పైచులకు ఉన్నప్పుడు మనం మైనారిటీ అవ్వము అన్న మీరు ఆలోచన ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మనకు ఈ సీట్ల విషయంలో అందరికీ వచ్చినట్టు వస్తాయి. 4% ఉన్న కమ్యూనిటీకి 15 సీట్లు రావడం ఏందండి? 30% మంది ఉన్న మైనారిటీలు అని చెప్పి పేరు పెట్టి మైనారిటీలు ఎప్పుడైతే మీరు విడిగా వీళ్ళను మనల్ని విడిగా ఎప్పుడైతే మీరు పరిగణించుకుంటారో వాళ్ళు కూడా మనల్ని విడిగా పరిగణిస్తూ ఉంటారు. ఎక్కడ ముఖ్యంగా సరే టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి ఈ రాజకీయ అసంతృప్తి ఏదైతే ఉందో ఈ రాజకీయ అసంతృప్తి పక్కన పెట్టి మైనారిటీలు ఏ విధమైనటువంటి పథకాలతో బాగుపడతారు, మైనారిటీలకు ఆర్థిక అభివృద్ధి చేయడంలో కానీ తమ జీవన ప్రమాణాలను పెంచే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందన్నది నేను క్లుప్తంగా చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా అందరూ అర్థం చేసుకోగలరని చెప్పి నేను కోరుతున్నాను. ఒకసారి మనం మైనారిటీలు ఏం చేసామన్నది విందాం ఒకసారి. ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పినట్టు 1985లో మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ అన్నది తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీని ఉద్దేశం ఏందయ్యా అన్నది ఒకసారి మనం చదువుదాం. మైనారిటీల జీవన ప్రమాణాలు పెంచేందుకు స్వయం ఉపాధి కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ను 1985లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మైనారిటీ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక్కో యూనిట్కు 3 లక్షల రుణం ఇప్పించి సబ్సిడీగా టీడీపీ ప్రభుత్వం 1 లక్ష ఇచ్చింది. 3 లక్షల రూపాయలు ఇచ్చేది. 3 లక్షల రూపాయలు ఇచ్చి అందులో బ్యాంక్ లింకేజీ ద్వారా బ్యాంకు అటాచ్ చేసి ప్రభుత్వం ఏంటంటే 1 లక్ష రూపాయలు మైనారిటీలకు ఇక్కడ సబ్సిడీ ఇచ్చేది. ఉందా ఆ పథకం? ఇప్పుడు ఉందా అండి ఆ పథకం? ఒక్క మైనారిటీ అన్న బ్యాంకు నుంచి రుణం పొందాడా వైసీపీ హయాంలో? కనీసం మైనారిటీలు ఆలోచించగలిగే శక్తి ఉందా మైనారిటీలకు? తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో 325 కోట్లు 40,000 మందికి లబ్ధి చేకూర్చారు. 325 కోట్లతో
ఏం చేసింది వైఎస్ఆర్సీపీ? వచ్చి దాన్ని ఆపేసింది. తీసుకోగలిగారా ఎవరన్నా? రైట్. రంజాన్ తోఫా. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరుడు పండుగ చేసుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు రంజాన్ తోఫాకు శ్రీకారం చుట్టారు. పేద, మధ్య, గొప్ప, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తోఫాను అందించారు. అలా రాష్ట్రంలో 10 లక్షల మంది రంజాన్ తోఫాను అందుకున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ముస్లిం రంజాన్ పర్వదినాన పండుగ చేసుకుంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయ్యాక రంజాన్ తోఫాను సఫా చేశారు, బర్బాద్ చేశారు దాన్ని. అసలు గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన పాపాన పోలేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఈ పథకం పేరు దుకాన్ మకాన్. ఇవన్నీ టీడీపీ తెలుగుదేశం పార్టీ పథకాలే. ప్రతి ఒక్క పథకం కూడా మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పి అడిగేందుకు ఎవరైనా డిబేట్కు సిద్ధంగా ఉంటే నాతో రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ చేసినన్ని మేలు వైఎస్ఆర్సీపీ హయాంలో మేలు జరగకపోగా నష్టం జరిగింది. అది ఏం నష్టం జరిగిందో నేను చెప్తాను. ఫస్ట్ ఇది చూస్తే దుకాన్ మకాన్ అనే పథకం యొక్క ఉద్దేశం ఏంటో నేను మీకు, ప్రతి పథకం యొక్క ఉద్దేశం, జరిగిన అభివృద్ధి ఏమాత్రం జరిగిందనేది మీకు చూపిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ముస్లింల ఆర్థిక పరిపుష్టి కోసం టీడీపీ దుకాన్ మకాన్ పథకాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన 1000 మంది ముస్లింలకు ఇల్లు మరియు దుకాణం పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. దీన్ని జగన్ సర్కార్ నాశనం చేసింది. ఒక్క ముస్లిం సోదరుడికి లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ పథకాన్ని పెట్టింది. గ్రామీణ, రూరల్ ప్రాంతాల్లో ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన ముస్లిం సోదరులు ఉంటారో, వాళ్ళకు మైనారిటీలు ఉంటారో, వాళ్ళ కోసం, మైనారిటీ సోదరుల కోసం ఈ పథకం అనేది పెట్టడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, అదేవిధంగా దుకాన్ ఔర్ మకాన్, ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. దుకాన్ మకాన్, ఇల్లు, అదేవిధంగా వ్యాపారం చేసుకునేందుకు వాళ్లకు దుకాణం. ఎవరండి చేశారు? ఎవరు చేశారు? వైసీపీ ఏం చేసింది? దాన్ని ఆలోచించగల శక్తి ఉంటే ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో ఖచ్చితంగా షేర్ చేయండి. ఆలోచించగల శక్తి ఉన్న ప్రతి ముస్లిం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యడు. 4% అంశం అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రోపగండా చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ముస్లిం మైనారిటీకి ఉంది. సవితి ప్రేమ మైనారిటీలపై సవితి ప్రేమ చూపించాల్సిన అవసరం మాకు మా అంత అవసరం వాళ్లకు లేదు, అవసరం లేదు. మేమేమి ఆయన జాలి కోసం మేము పడిగాపులు కాయట్లేదు. దుల్హన్ పథకం, పేద ముస్లిం ఇంటిలో ఆడపిల్లల పెళ్లి కోసం దుల్హన్ పథకం టీడీపీ ప్రారంభించింది. ఆడపిల్లల పెళ్లిళ్ళు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న గొప్ప ఆశయంతో చంద్రబాబు 2015 ఏప్రిల్ 29న ఇక్కడ జీవో నెంబర్తో సహా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జీవో నెంబర్ చూపిస్తాను మీకు. 2015 ఏప్రిల్ 29న జీవో నెంబర్ 67ను జారీ చేశారు చంద్రబాబు నాయుడు. ఫస్ట్ అండి, అది ఫస్ట్గా చేసిన పని అదే. అదేవిధంగా జారీ చేశారు. దుల్హన్ పేరుతో ముస్లిం మైనారిటీ వధువులకు 50,000 నగదును సింగిల్ డెస్క్ విధానంలో పెళ్లి మండపంలో అందించేవారు. ఆ తర్వాత పెళ్లి మండపంలోంచి ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పెళ్లి కార్డు ఏదైతే ఉంటుందో, అది పెళ్లి కార్డుతో పాటు ఆ నికా బుక్ ఏదైతే ఉంటుందో ఆ నికా బుక్ రెండు కలిపి ఫొటోస్తో సహా అప్లై చేసుకుంటే 50,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి. ఏమైంది ఇప్పుడు? ₹1,00,000 ఇస్తానన్న వ్యక్తి ఏం చేశాడు? నిట్ట నిలువున వంచాడు ముస్లిం మైనారిటీలను, నిట్ట నిలువున మోసం చేశాడు ముస్లిం మైనారిటీలను. ఈ పథకాలన్నీ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి పథకాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ ఆపేయడం జరిగింది. తర్వాత ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, 2015-16లో ఈ దుల్హన్ పథకం గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. 2015-16లో 2,584 మందికి 12.92 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. మైనారిటీలకు, నా మైనారిటీలు అన్న మాట ఏదైతే ఉందో, ఈ సభల్లో ఏదైతే నా మైనారిటీలు, నా అక్క చెల్లెమ్మలు, నా ఏదైతే నా ఎస్సీ ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తుంటారో, ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు మాటలకే పరిమితం. ఇక్కడ చేతల్లో తెలుగుదేశం పార్టీ చేసింది చూపిస్తున్నాను. చూడండి, 2015-16లో 2,584 మందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలుగుదేశం పార్టీ 12.92 కోట్లు ఇక్కడ పేద ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చిన దాఖలాలు. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, 2016-17లో 9,822 మందికి 49.11 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ దుల్హన్ పథకం కింద ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీ ఇచ్చింది దుల్హన్ పథకం కింద. అదేవిధంగా ఇక్కడ చూస్తే 2017-18లో దాదాపు 11,920 మందికి 59.60 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ ఆనాడు దుల్హన్ పథకాన్ని ఇచ్చింది. 2018-19లో 15,976 మందికి 79.88 కోట్ల రూపాయలతో దుల్హన్ పథకాలను ఇచ్చింది. లెక్కలు, ఈ లెక్కలతో రండి, ఎవరు వచ్చినా సరే లెక్కలతో రమ్మంటున్నాను నేను. ప్రతి ఒక్క లెక్క క్లియర్గా మెన్షన్ చేస్తుంది. టీడీపీ 5 ఏళ్లలో 40,302 మంది ముస్లిం వధువులకు 200 కోట్ల రూపాయల సాయం అందించింది. ఇది చంద్రబాబు ఘనత, తెలుగుదేశం పార్టీ ఘనత. అందుకే అంటున్నారు నిన్ను నమ్మం జగన్ అని చెప్పి, అందుకే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని, అందుకే అంటున్నారు ఏపీ నుంచి వైసీపీని పారద్రోలాలని. ఇక్కడ మనం ఇంకొక విషయం చూస్తే, ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ చేసింది చెప్పాంగా, వైఎస్ఆర్సీపీది కూడా చెప్దాం లెక్కలతో సహా. రైట్, ఇక్కడ మన మా మైనారిటీలు అని చెప్పే నేత ఇక్కడ చేసిన పని ఒకసారి చూస్తే మనం ఇక్కడ వైసీపీ అధికారంలోకి జగన్ దుల్హన్ పథకం ఎలా నిర్వీర్యం చేశాడో మనం చెప్దాం. జగన్ వచ్చి రాగానే టీడీపీ దుల్హన్ పథకాన్ని పేరు మార్చేశారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక అన్నారు. అబ్బా సంతోషం, రైట్, వైఎస్ఆర్ పెళ్లి కానుక, అందరు హ్యాపీ అయిపోయారు. ఇంకా ₹1,00,000 మా జీవితాల్లో మా పెళ్లిళ్ళకి వచ్చేస్తాయి అని చెప్పి ఎవ్రీవన్ ఫెల్ట్ హ్యాపీ, వెరీ హ్యాపీ అని పేరు పెట్టి మొత్తాన్ని 1,00,000కు పెంచారు. అబ్బా 19/9/2019 జీవో నెంబర్ కూడా తెచ్చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ తెచ్చిన వెంటనే స్టార్ట్ చేశారుగా. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా స్టార్ట్ చేసేస్తారేమో, మంచి రోజులు వచ్చేసాయి మాకని చెప్పి మైనారిటీలంతా సంబరాలు చేసుకున్నారు. గెలిపిచ్చేసాం జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి అని చెప్పి అందరూ పండగ చేసుకున్నారు. జారీ చేశారు. రైట్, సరే జారీ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఇది 4వ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ట్విస్ట్ ఇచ్చారు. రైట్, సరే అని వేచి చేశారు. 2020 వేచి చూశారు. ఇంకేముంది అమలు అవుతుందని ఇచ్చారు అని, ఇంకా 7 నెలల తర్వాత అమల్లోకి వస్తుందని జగన్ చెప్పిన మాట నమ్మారు. కానీ మాట తప్పారు, మడిమ తిప్పేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. 3 ఏళ్ల పాటు ఏ ఒక్క వధువుకు కూడా పెళ్లి కానుక అందలేదు. జగన్ మాటలన్నీ నీటి మూటలే అయ్యాయి. చివరికి కోర్టు అక్షింతలు వేయడంతో జగన్ దిగొచ్చారు. అడ్డమైన నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించేశారు, బాగా కుదించేశాడు. 4 విడతల్లో 5,114 మందికి 51.14 కోట్లు మాత్రమే మన జగనన్న ఇచ్చింది. జగనన్న ఇచ్చిన ఘనత అది. మైనారిటీలకు జగనన్న నా మైనారిటీ సోదరులకు ముఖ్యంగా ప్రేమ పంచింది ఏంటంటే ఇదే, ప్రేమ కానుక ఇచ్చారు. ఇలా మైనారిటీలను నయవంచన చేసిన చరిత్ర జగన్ది. నువ్వు మేనిఫెస్టోని ఖురాన్గా భావించే వ్యక్తివి, ఈ మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడం కాదా? మైనారిటీలను నువ్వు నయవంచన చేయడం కాదా? మైనారిటీలను నువ్వు మోసం చేయడం కాదా? ఉర్దూ భాష అండి, ఉర్దూ భాష. ఒక ముస్లిం ఇండియాలో ముఖ్యంగా ఒక ముస్లిం మాట్లాడే భాష ఉర్దూ. మనకు దేశ భాష హిందీ కాకపోతే ముస్లింకు ఈ ఉర్దూ అన్నది కంపల్సరీగా మేము మాట్లాడుకునే భాష. మాకు ఇళ్లలో మేము ఇంట్లో మాట్లాడుకునే భాష. ఇప్పుడు ప్రాంతీయ భాషలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఎలా ఉంటాయో ఉర్దూ భాష మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువగా మాట్లాడే భాష. అటువంటి ఉర్దూ భాషను ఎవరు గుర్తించారండి? ఎవరు గుర్తించారు? చంద్రబాబు నాయుడు గుర్తించాడు. చంద్రబాబు నాయుడు గుర్తించి ఏం చేశాడు? ఉర్దూ భాషపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉర్దూ భాషాభివృద్ధి కృషి చేశారు. 36 ఉర్దూ అకాడమీల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించారు. 36. ఇక్కడ ప్రతి మాట నేను ఎందుకు రౌండ్ చేస్తానంటే ఇవి చరిత్రలో జరగని విషయాలు. ఇవి 36 ఉర్దూ అకాడమీల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించారు. ఉర్దూ మీడియం స్కూళ్లకు ప్రత్యేక వసతులు కల్పించారండి. మైనారిటీల మీద ప్రేమ ఉండేది ఎవరికండి? మైనారిటీల ద్రోహి ఎవరు? మైనారిటీల దోస్త్ ఎవరు? ఇక్కడ నేనైతే ఖచ్చితంగా మైనారిటీల దోస్త్ చంద్రబాబు అని చెప్తాను. ఇప్పటికి 2 సార్లు ఎన్డీఏ కూటమితో చంద్రబాబు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మైనారిటీలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగలేదు, మైనారిటీలపై ఎటువంటి అరాచకాలు జరగలేదు, మైనారిటీలపై ఎటువంటి దారుణాలు జరగలేదు. ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో దారుణాలు, అబ్దుల్ సలాం కుటుంబం చూడండి, ఒక మిస్బా చూడండి. మీరు అదే విధంగా చూసుకుంటే నెల్లూరు కానీ పల్నాడు జిల్లాలో కానీ ప్రతి ఒక్క జిల్లాలో ఉదంతాలు చెప్పుకోపోతే అది పూర్తి ఒక పెద్ద డాక్యుమెంటరీ అవుతుంది.
నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. అయితే ముందు మనం ఇక్కడ ఉర్దూ గురించి మనం మాట్లాడుకుందాం. ఉర్దూ మీడియం స్కూళ్లకు ప్రత్యేక వసతులు కల్పించారు. ఉర్దూ టీచర్లు విద్యార్థులను సన్మానించి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. మొట్టమొదటిసారిగా ముస్లింల కోసం ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన క్రెడిట్ కూడా చంద్రబాబుది. దేశంలో ఎవరు చేయలా. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారండి, ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఉర్దూ భాష ప్రాభావం కోల్పోయేలా చేశారు. ఏనాడు దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. ఉర్దూ భాషను ప్రోత్సహించిన దాఖలాలు లేవు. నా మైనారిటీలు 4% రిజర్వేషను, ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎన్డీఏ కూటమితో చేరాడు, ఇవి తప్ప మైనారిటీలను వంచడం తప్ప వేరేది ఏమీ లేదు. దయచేసి మైనారిటీలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ క్లియర్గా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ మైనారిటీలను ఏ విధంగా మోసం చేసింది, సవితి ప్రేమ చూపించడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందని చెప్పి నేను అంటాను ఈ 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మైనారిటీలు మారాలి, మైనారిటీలు మారే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఎందుకంటే మైనారిటీలు బాగుపడాలంటే, మైనారిటీలకు సంక్షేమ పథకాలు, ప్రత్యేక పథకాలు రావాలంటే చంద్రబాబు నాయుడు ఏవైతే విజనరీ లీడర్ అని ఊరికే చెప్పలేదండి. అతన్ని అనుభవం 46 సంవత్సరాలు, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి, ఎంతో అనుభవం, అన్నీ చక్కబెడుతూనే రాష్ట్రాభివృద్ధి చేస్తూనే మైనారిటీలను ఎక్కడా వదల్లా, మైనారిటీలపై సవితి ప్రేమ చూపించలా, మైనారిటీలను మోసం చేయలా, మైనారిటీలను వంచలా. అరుచుకొని చెప్పడానికి రీజన్ ఒకటే, అర్థం చేసుకోండి దయచేసి. మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి ఏ మాటలు చెప్పి పవిత్ర గ్రంథమైన మన ఖురాన్తో పోల్చి మనల్ని నయవంచన చేసిన వ్యక్తిని ఈ 2024 ఎలక్షన్లో మైనారిటీలు ఏ విధంగా అతనికి మద్దతు ఇస్తారు? 7 సీట్లు ఇస్తే సరిపోతుందా? మైనారిటీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఈ మైనస్ పాయింట్ ఏదైతే ఈ వీక్ పాయింట్ మైనారిటీల్లో ఉందో, ఈ వీక్ పాయింట్ని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు నామమాత్రపు సీట్లు ఇచ్చేసి అధికారానికి పనికిరాని జస్ట్ అలంకారప్రాయంగా ఉండే ఏవైతే ఆ పదవులు ఉన్నాయో, డిప్యూటీ సీఎం అలంకారప్రాయం, వెళ్తే ఆ సైన్ ఎందుకు చెల్లని సైన్ అది. ఏమన్నా ఉంటే సార్లు మాట్లాడతారు, ఆఫీసర్స్ మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి మినిస్టర్కు ఇండివిజువాలిటీ ఉన్నింది. ఎక్కడ కూడా సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులు పరిరక్షించబడ్డాయి. నెక్స్ట్ మాట్లాడదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ మరొకటి, ముస్లిం పేద విద్యార్థులకు విదేశీ విద్య. ఎంత పెద్ద మాట అండి, విదేశీ విద్య ముస్లిం పేద విద్యార్థులకు. ఎవరైతే ఇక్కడ హయ్యర్ స్టడీస్ చేయలేక చాలామంది, ఎంతోమంది మైనారిటీలు, ముఖ్యంగా ఒకవేళ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక చాలా ప్రదేశాల్లో కూడా మైనారిటీలు ఆగిపోయే పరిస్థితి, ఉన్నత చదువులు చదవలేక. అటువంటి వ్యక్తులను గుర్తించి, అటువంటి స్టూడెంట్స్ను గుర్తించి చంద్రబాబు నాయుడు పెట్టిన స్కీమ్ ఏంటంటే ఇది ముస్లిం పేద విద్యార్థులకు విదేశీ విద్య. విదేశీ విద్యతో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ చూద్దాం. ప్రతిభావంతులైన పేద ముస్లిం విద్యార్థులకు అండగా నిలిచి కూడా చంద్రబాబే. ప్రతిభ ఉండి చదువుకునే స్తోమత లేని విద్యార్థులకు నేనున్నానని భరోసా కల్పించారు. విదేశీ విద్యను అభ్యసించేందుకు సహకారం అందించారు. ఇందుకు అవసరమైన సాయాన్ని 10 నుంచి 15 లక్షలకు పెంచారు. 527 మంది పేద విద్యార్థులు చంద్రబాబు హయాంలో లబ్ధి పొందారు. ఎంతండి? అవసరమైన సాయాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచారండి. ఎంతమంది అండి? 527 మంది పేద విద్యార్థులు చంద్రబాబు హయాంలో లబ్ధి పొందారు. ఈనాడు ఈ విద్యార్థులు తమ గుండె మీద చేసుకొని చెప్తారు, చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఒకటి నమ్ముతారండి ముస్లిమ్స్, మైనారిటీస్ అయిన ముస్లిమ్స్ ముఖ్యంగా ఏం నమ్ముతారంటే ప్రతిదీ కూడా జరిగేది పైన ఆజ్ఞ నుంచే జరుగుతుంది, అల్లాహ్ ఆజ్ఞ నుంచే జరుగుతుంది అంటారు. అయితే ఆ అల్లాహ్ ఏ విధంగా అయితే తమ పనులను దూతల ద్వారా చేయిస్తారో, తమ పనులను ఒక జరియా క్రియేట్ చేసి జరిపిస్తారో, ఆ జరియా ఇక్కడ చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఆ జరియా చంద్రబాబు నాయుడు అయ్యి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆయన ఆలోచనను మెదడులో వేశాడో, ఆ ఆలోచనను ఇక్కడ 10 నుంచి 15 లక్షలకు పెంచడం కూడా ఆయన, ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆయన మెదడులో రావడం జరిగింది. మైనారిటీలకు ముఖ్యంగా ఆ మైనారిటీలపై ఆయన ఆ ప్రేమ ఏదైతే చూపిస్తారో, ఆ ప్రేమ ఒక జరియాగా రావడం జరిగిందని చెప్పి నేను అనుకుంటాను. ప్రతి ఏటా హయాంలో లబ్ధి పొందారు. ఇందుకోసం ఆయన 48.98 కోట్లు వెచ్చించారు. ఏటా 1.35 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఏటా 1.35 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 285 కోట్ల వ్యయాన్ని వెచ్చించారు మైనారిటీ విద్యార్థులకు. తర్వాత ఇక్కడ మసీదులు ఈద్గాల కోసం నిధులు. టీడీపీ హయాంలో మన నవ్యాంధ్రలో 3500 ముస్లిం ప్రార్థనా స్థలాలు, 1365 మసీదులు, 316 దర్గాలు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాల మరమ్మతులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. ఇది వైసీపీ హయాంలో జరిగినవి చూపించండి. వైసీపీ హయాంలో ఏం జరిగాయంటే, మసీదు స్థలంలో అక్రమ కట్టడాలు చేస్తున్నారని చెప్పి వెళ్ళి అడిగినందుకు వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపారు. వైసీపీ హయాంలో జరిగింది. ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడే అసలు పాయింట్ నేను ఇంత చెప్పుకుంటూ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు అసలు పాయింట్లోకి వెళ్దాం. ముస్లిం సోదరులు నమాజులు చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు చంద్రబాబు పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించారు. ఓకే. అలాగే ఇమాంలకు 5,000, మౌజన్లకు 3,000 గౌరవ వేతనం అందించారు మన చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఇమాంలకు 5,000, మౌజన్లకు 3,000 గౌరవ వేతనం అందించారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచనలు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత మైనారిటీల వైపు ఆలోచిస్తూ ఎంత సూక్ష్మమైన విషయం అండి అది. మౌజన్లు వాళ్ళకి జీతాలు చాలక జనరల్గా బయట కూలి పనికి వెళ్తేనే 15,000 20,000 లేదే ఇంటికి రాని పరిస్థితి. అటువంటిది ఇస్లాంలో పవిత్ర ఖురాన్ను పఠించి పవిత్ర ఖురాన్ను 5 పూటలు నమాజు, ఫరజ్ నమాజ్ తప్పకుండా చదవాలి అన్న అటువంటి నమాజ్ను మనల్ని ఇమామ్గా నిలబడి వాళ్ళు నమాజ్ చదివిస్తున్న వాళ్ళకి, అదేవిధంగా 5 సార్లు కూడా మీరు సక్సెస్ వైపు నడవండి రండి అని చెప్పి మస్జిద్లకు పిలిచే మౌజన్లకు ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వీళ్ళకు జీతాలు సరిపోవట్లేదు, చాలట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ మౌజన్లు ఇమాంలకు గౌరవ వేతనాలు ఇవ్వడం ఎంత సూక్ష్మమైన విషయం అండి. ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు ఆలోచించాల్సిన విషయం. ఇంత స్ట్రాంగ్గా నేను ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నానంటే ఒక మైనారిటీగా ఖచ్చితంగా నేను చూశాను. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో జరుగుతున్న ఈ దౌర్జన్యాలు కూడా చూస్తున్నాను. దౌర్జన్యాలపై ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మొత్తం 8,608 మంది గౌరవ వేతనం ద్వారా లబ్ధి పొందారు. ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ హయాంలో మొత్తం 8,608 మంది ఇక్కడ లబ్ధి పొందారు. మరో విషయం, ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు, చాలా సూక్ష్మం. ఎవరు చెప్పకపోతే అర్థమయ్యేవి కావి, చెప్తేనే అర్థమయ్యే విషయాలు. లేదంటే ఈ నయవంచనలో పడుతూ తెలియక చాలా మంది అమాయకులు అలాగే కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. బీజేపీతో కలిసిపోయారు, ఎన్డీఏతో కలిసిపోయారు. ఎన్డీఏతో ఇప్పుడు కాదండి కలిసేది, గతంలో 2 సార్లు కలిశారు. 2 సార్లు కలిసినప్పుడు కూడా మైనారిటీలకు ఎక్కడ చిన్న ఇది కూడా సందేహమే అవసరం లేని విధంగా పాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాను నేను. మైనారిటీలకు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏతో కలిసినప్పుడు గతంలో హాని చేయడం పక్కన పెట్టండి, ఎక్స్ట్రాగా పథకాలు అందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పథకాలు అందించారు. ఇక్కడ ఆ పథకాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఈ పథకాలు మైనారిటీల గురించి చంద్రబాబు నాయుడు ఎంత ఆలోచన పెడతారన్నది ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. రెండవది వక్ఫ్ బోర్డ్ అండి. వక్ఫ్ బోర్డ్ అంటే తెలుసుగా, ముస్లింల ఆస్తులు, గతంలోంచి ముస్లింలకు వారసత్వంగా వస్తున్న ఆస్తులు. వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ స్థలాలు ముస్లింలకు ఉన్న విలువైన సంపద. వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ సంస్థలు, రైట్. రాష్ట్రంలో 3,502 వక్ఫ్ సంస్థలు ఉన్నాయి. వాటి రక్షణ కోసం చంద్రబాబు కవచంలా నిలిచారు. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది కూడా ఆయనే. ఉమ్మడి ఏపీలో హజ్ యాత్రకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలండి. నా మైనారిటీలు కాదండి, ఆ మాట చెప్తే సరిపోదు. ఉమ్మడి ఏపీలో హజ్ యాత్రకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. ప్రతి ఒక్క ముస్లిం జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే ప్రదేశం మక్కా అండి. కాకపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ వరకు చేరుకోలేని ముస్లింలను తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం అందించి
ఆర్థిక సహాయం అందించి మీరు మక్కాకు వెళ్ళండి అని చెప్పి ఇక్కడి నుంచి ఆయన హజ్ హౌసెస్ ఇక్కడ నిర్మించి ఇక్కడి నుంచి హజ్ చేసుకునేందుకు మక్కాకు పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని మైనారిటీల ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని మైనారిటీలకు దూరంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమవుతుందా? జరుగుతుందా? జరగదు. మాటలు మాటలు నయవంచన. చంద్రన్న పాలనలో ఇప్పటి వరకు 12,140 మంది హజ్ యాత్రకు వెళ్ళారండి. ఇప్పుడు జనరల్గా హజ్ చేస్తారండి జీవితంలో ఒకసారి. హజ్ చేస్తే తమ పాపాలన్నీ పోయి వాళ్ళు తల్లి కడుపు నుంచి ఎంత పరిశుభ్రంగా వస్తారో అంత పరిశుభ్రంగా హజ్ నుంచి వస్తారన్నది ఖురాన్లో చెప్పిన విషయం. మరి అటువంటి హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఆ దువా చేస్తారో ఆ దువా చంద్రబాబు నాయుడు గారికి తగిలి ఉండదా? ఆ దువా ఎవరైతే చేస్తారో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తగిలి ఉంటుంది. చంద్రబాబు నాయుడిని మీరు ఏ విధమైనటువంటి మైనారిటీల ద్రోహిగా చిత్రీకరించాలనుకుంటున్నారో అది ఈ జన్మలోనే కాదు కదా. ఒకవేళ ఈ కాలం కాదు, ఏ కాలం ఎప్పటికీ మీకు సాధ్యం కాదనేది నేను 100% చెప్తాను. ఇక్కడ నవ్యాంధ్రలో విజయవాడ నుంచి నేరుగా హజ్ యాత్రకు వెళ్ళేలా చర్యలు తీసుకున్న ఘనత చంద్రన్నదే. నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ విభజించాక కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మైనారిటీలకు సంబంధించిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కడ కూడా ఆయన ఆలోచన వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. సరే మళ్ళీ ఆలోచిద్దాంలే అన్న పరిస్థితి లేదు. రాజధాని లాగా చూద్దాంలే, మూడు ప్రదేశాలకు ఇచ్చేసాం, ఆ గాల్లో ఉంది అన్నట్టు లేదు. అది చంద్రబాబు నాయుడు ఏం చేశారు? హజ్ హౌసెస్ విజయవాడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేట్టు ప్లాన్ చేశారు. నవ్యాంధ్రలో విజయవాడ నేరుగా హజ్ యాత్రకు కూడా చంద్రన్నదే. 2018-19లో 648 వక్ఫ్ సంస్థలకు 50 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటన్నిటిని నిలిపివేశారు. అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటన్నిటిని నిలిపివేశారు జగన్మోహన్ రెడ్డి. నా మైనారిటీలు, నా అక్క చెల్లెమ్మలు, నా బీసీలు, నా ఎస్సీ ఎస్టీలు మాటలు క్లుప్తంగా క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా లెక్కలతో సహా సంవత్సరంతో పాటు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఇది చెప్పడం జరుగుతుంది. ముస్లింలకు డిక్లరేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన నాయకుడు కూడా చంద్రబాబే. ఆయన భరోసా ముస్లింలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. కానీ జగన్ రెడ్డి మాత్రం ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారు. వారి సంక్షేమం కోసం ఏనాడు చర్యలు తీసుకోలేదు. టీడీపీ అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు, నిర్వీర్యం చేశారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆపలేకపోయారు. ముస్లింలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నవ్యాంధ్ర చరిత్రలో నిలిచిపోయారు. నవ్యాంధ్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మైనారిటీలపై దాడులు జరుగుతున్నా ఆపలేని వ్యక్తిగా, ఆపలేని సీఎంగా మాటలకే పరిమితమై నయవంచన పూరితమైన మాటలు చెప్పి వంచనకు గురి చేసి మైనారిటీలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఇంత అరిచి ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఒక్కటే, రాబోయే ఎలక్షన్ అత్యంత కీలకమైనది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఆచితూచి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది, మైనారిటీలు దూరం అవుతారు అని చెప్పి ఏ ప్రచారం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారో దీనిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడి పైన ఉంది. ఏదో గుడ్డిగా వైఎస్ఆర్సీపీ ఏదో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఏదో చేసేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైపు మైనారిటీలు వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎలక్షన్లో తిరిగి కనుక అధికారం ఒక్క ఛాన్స్ అన్నారు, ఇంకొక ఛాన్స్ కనుక ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలమే. మైనారిటీలు దేశంలో ఉండేది పక్కన పెడితే రాష్ట్రంలో మైనారిటీలకు భద్రత ఉండదు. మైనారిటీలకు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భద్రత ఉండదు. ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను నేను. ఎందుకంటే ఇంత నేను మాట్లాడిన వ్యక్తి, ఇంత నేను చెప్తున్నా, ఇంత ఓపెన్గా నేను చెప్తున్నాను. రేపు నా పరిస్థితి ఏంటనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నేను ఆలోచించి అన్ని విధాలుగా మీ ముందుకు ఇంత నేను డాక్యుమెంటరీ చూపించి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే కూటమి, ఎన్డీఏ కూటమి, ఇవన్నీ కలిపి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటిసారి కాదనేది ప్రతి ఒక్క మైనారిటీ కూడా గ్రహించాలి. ప్రతి ఒక్క మైనారిటీ వ్యక్తి కూడా ఇదేదో ఇప్పుడే జరిగిపోయింది, ఇప్పుడే ఇది ఇలా ఎన్డీఏతో జత కట్టేశారన్నది కాదు. గతంలో కూడా 2 సార్లు కూడా ఎన్డీఏతో ఉండడం జరిగింది. అయితే ఎన్డీఏతో ఉన్నా కూడా ఎవరి ఇండివిజువల్
రెస్పెక్ట్ వాళ్లకు ఏ కమ్యూనిటీకైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రతి కమ్యూనిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నేను మైనారిటీ వ్యక్తిగా నేను నా కమ్యూనిటీకి జరిగిన మేలు ఏ పార్టీలో జరిగిందో ఆ పార్టీ గురించి చెప్పాలని చెప్పి నేను ఇక్కడ ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తమ ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఇదంతా చూసిన తర్వాత కూడా మైనారిటీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన మైనారిటీల సంక్షేమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి పుణికి పుచ్చుకోవాలన్నది నా ఆశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.